హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్‌ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం 'హిమ్న్ ఆఫ్ డెత్' అనే కొరియన్ డ్రామాలో పార్ట్ 2 అంటే ఫైనల్ పార్ట్‌ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు గనక పార్ట్ 1 చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్లేలిస్ట్ లింక్ అయితే ఇస్తాను. సో, తప్పకుండా పార్ట్ 1 చూసి దాని తర్వాత పార్ట్ 2 చూడండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్‌లో ఏమవుతుంది అంటే ఊజిన్ ఏమో సిమ్‌ద్యోక్‌ని చూడ్డానికి వస్తాడు కదా! అంటే తన పెర్ఫార్మన్స్‌ని చూడ్డానికొస్తాడు. ఇంకా సిమ్‌ద్యోక్ ఏమో ఊజిన్‌ని చూసి ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఇంకప్పుడే ఊజిన్ అది నువ్వేనా అని చెప్పేసి పిలుస్తుంది. ఇంకప్పుడు ఊజిన్ కూడా వెనక్కి తిరిగి తనని చూస్తాడు. ఇంక ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే సింధ్యోక్ ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఏమంటుంది అంటే, "కొంచెం టైం నాతో స్పెండ్ చెయ్యి" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్దాము అని చెప్పి అలా కంగారు ఇంకప్పుడే ఊజన్ ఏం చేస్తాడు అంటే సింధ్యోక్ చేపట్టుకుని ఫస్ట్ నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి అంటాడు. ఇంక ఇదే టైంలో సింధ్యోక్ ఏం చేస్తుందంటే తన డ్రెస్‌ని చూస్తుంది. ఇంక తనేంటంటే ఊజన్‌ని చూసిన ఆనందంలో తను ఇంక పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందనమాట. తన డ్రెస్ నిండా కూడా బురదైపోతుంది. ఇంక తర్వాత తను వెళ్ళి నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది. ఇంకా ఊజన్ అలాగే సింధ్యోక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే సింధ్యోక్ అడుగుతుంది, "నీకు చాలా సార్లు మ్యోంగ్ లెటర్స్ రాసారంట. నువ్వు రిప్లై ఇవ్వలేదంట కదా! నువ్వు చాలా బిజీ అయిపోయావేమో అనుకున్నాను నేను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు ఊజన్ అంటాడు, "నేనెందుకు రిప్లై ఇవ్వలేదంటే, మ్యోంగ్ ఎప్పుడు రాసినా సరే నువ్వు మళ్ళీ రైటింగ్స్ రాస్తున్నావా? లిటరేచర్ రాస్తున్నావా? అని అడుగుతున్నాడు. సో, నేనైతే లిటరేచర్ ఏం రాయట్లేదు. మా డ్యాడీ చెప్పిన చోటల్లా సంతకాలే పెడుతున్నాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఇంకప్పుడు సింధ్యోక్ అంటుంది, "చాలా థాంక్స్ నువ్వు ప్రామిస్ చేసినట్టే వచ్చి నా ప్రోగ్రామ్‌ని చూసావు కదా!" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఊజన్ కూడా ఇట్స్ ఓకే అని చెప్పేసి అంటాడనమాట. ఇంకప్పుడు ఊజన్ అడుగుతాడు, "అవును నువ్వు చాలా నర్వస్‌గా ఫీల్ అవుతాను అని చెప్పావు కదా! అందుకనే నేనొచ్చాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అప్పుడు సింధ్యోక్ అంటుంది, "నేను నర్వస్‌గా ఫీల్ అవ్వను అందరి ముందు ఉంటే. కానీ నువ్వుంటే నా హార్ట్ అనేది రేస్ అవుతూ ఉంటుంది. సో, నేను నిన్ను మర్చిపోగలననే అనుకున్నాను ఈ 5 ఇయర్స్‌లో. కానీ ఈ 5 ఇయర్స్‌లో నువ్వు నాకింకా ఎక్కువ గుర్తొచ్చావు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో ఊజన్ ఏం చేస్తాడు అంటే సింధ్యోక్‌ని హగ్ చేసుకుంటాడనమాట. ఇంకా సింధ్యోక్ ఏమో ఏడుస్తూ ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ కూడా వెళ్తూ ఉంటారు. అప్పుడే సింధ్యోక్ అంటుంది, "ఊజన్ నువ్వు మళ్ళీ పెన్ తీసుకో. మళ్ళీ లిటరేచర్స్ అన్నీ రాయి. ఎందుకంటే నేను నీ ఫ్యాన్‌ని" అని చెప్పేసి అంటుంది. ఇంకప్పుడు ఊజన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత సింధ్యోక్ ఏమో వెళ్ళిపోతుంది. ఇంక ఇదే టైంలో ఊజన్ వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది అంటే, ఊజన్ రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి సింధ్యోక్ హ్యాట్ కనిపిస్తుందనమాట. "అదేంటి హ్యాట్ ఇచ్చేస్తానన్నారు కదా! ఉంచారేంటి?" అని చెప్పి వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది అంటే, "అదేంటి ఈ హ్యాట్ ఇచ్చేస్తానన్నాడు కదా! మరెందుకు ఉంచారు?" అని చెప్పేసి తనకి డౌటొస్తూ ఉంటుంది. దాని తర్వాత మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, సింధ్యోక్ ఏమో పెద్ద ఆడిటోరియంలో పెర్ఫార్మ్ చేసింది కదా! సో, దానికోసం అని చెప్పేసి మనీ తీసుకోవడానికి అంటే పేమెంట్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఆ ఓనర్ ఏమంటారు అంటే, "నేను నీకు అసలు నీ సాంగ్ పాడిన దానికి ఎక్కువ మనీ ఇవ్వాలి. కానీ మా దగ్గర అంత బడ్జెట్ లేదు" అని చెప్పేసి చాలా తక్కువ మనీ ఇస్తారు. ఇంక అప్పుడు సింధ్యోక్ కూడా ఇట్స్ ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఆ మనీ తీసుకొని వెళ్తుంది. ఇంక తన ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ మదర్ వచ్చేసి, "ఇంట్లో ఉన్న రైస్ అంతా అయిపోయింది. నువ్వేమన్నా మనీ తీసుకొచ్చావా?" అని చెప్పేసి వాళ్ళ మదర్ అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడే సింధ్యోక్ ఏమో తను తెచ్చిన మనీ ఇచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, "అదేంటి నువ్వు జపాన్‌లోకి వెళ్లి మ్యూజిక్ నేర్చుకున్నావు. నీ పెర్ఫార్మన్స్‌కి ఇదే నా డబ్బులిచ్చేది" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు సింధ్యోక్ అంటుంది, "మేబీ నా సాంగ్స్ వాళ్ళకి ఎక్కువగా రీచ్ అవ్వట్లేదేమో అమ్మా" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. తర్వాత సింధ్యోక్ ఏం చేస్తుంది అంటే ఊజిన్‌కి లెటర్ రాస్తూ ఉంటుందనమాట. ఇంకేం రాస్తుంది అంటే, "నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకేం ప్రాబ్లమ్స్ లేవు" అని చెప్పేసి తనకి ఎన్ని బాధలున్నా సరే అన్నీ అపోజిట్‌గా లెటర్స్ రాస్తూ ఉంటుంది. ఇంకా ఆ లెటర్‌నే ఇంకా ఊజన్ కూడా చదువుతూ ఉంటాడు. ఇంకా ఊజన్ ఏం రాస్తాడు అంటే, నేను ఇవన్నీ వింటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు హ్యాపీగా ఉన్నాను" అని రాయటం. సో, నేను ఇక్కడ బానే ఉన్నాను. ఇంక నేనైతే ఈ సైన్‌లు చేయటమే కదా నా పని. ఇంకా అలాగే చేస్తూ ఉన్నాను. కానీ నాకు మాత్రం నువ్వు బాగా గుర్తొస్తున్నావు అని చెప్పేసి అలా రాస్తూ ఉంటాడనమాట. ఇంక దాని తర్వాత ఊజన్ ఎప్పుడు టైం దొరికినా సరే ఇంకా గ్యాంగ్సాంగ్‌కొచ్చేస్తున్నాడనమాట. అంటే గ్యాంగ్సాంగ్ అంటే సింధోక్ వాళ్ళ ఊరికొచ్చేసి ఇంకా సింధ్యోక్‌ని కలిసి కాసేపు ఉండి వెళ్ళిపోతాడు. ఇంకా అలాగే అత్తమాటు వచ్చి వెళ్తూ ఉంటాడనమాట.
ఇంకా వీళ్ళిద్దరూ లెటర్స్ కూడా అలాగే రాసుకుంటూ ఉంటారు. ఒకరోజు సింధ్యోకేమో ఊజన్ రాసిన లెటర్ చదువుతూ ఉంటుంది. ఇంక అప్పుడే వాళ్ళ తమ్ముడొచ్చేసి పిలుస్తారనమాట. డాడీ నిన్ను పిలుస్తున్నారు అని చెప్పేసి సింధ్యోక్‌ని పిలుస్తారు. ఇంక సింధ్యోకేమో వెళ్తుంది. అప్పుడే వాళ్ళ మదర్ అంటారు, "ఒక ఫ్యామిలీ వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకుందాము అనుకుంటున్నారు. నువ్వేమంటావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అప్పుడే సింధ్యోక్ అంటుంది, "లేదు నాకిష్టం లేదు అప్పుడే పెళ్లి చేసుకోవటం" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. అప్పుడు వాళ్ళ మదర్ అడుగుతారు, "నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా?" అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు సింధ్యోక్ అంటుంది, "లేదమ్మా నాకిప్పుడు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ అంటారు, వాళ్ళని పెళ్లి చేసుకుంటే నువ్వు ఇంకా నీ చెల్లికి, తమ్ముడిని అబ్రాడ్ వెళ్లి చదువుకునేదానికి వాళ్ళే మనీ ఇస్తారంట. అలాగే నా గురించి తెలుసు కదా! కొంచెం జబ్ చేసింది. సో, దానికి కూడా మనీ ఇస్తారంట వాళ్ళే. మనల్ని తర్వాతంతా ఫ్యూచర్‌లో బాగా చూసుకుంటారు. సో, నువ్వు అర్థం చేసుకొని పెళ్లి చేసుకో అని చెప్పేసి వాళ్ళ డ్యాడీ అంటారు. ఇంకప్పుడు తనేమో ఏం మాట్లాడలేకపోతుందనమాట. ఇంక లోపలికి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. ఊజన్ రాసిన లెటర్స్ అన్నీ తీసుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంక నెక్స్ట్ సీన్‌లో మనకి ఊజన్‌ని చూపిస్తారు. ఊజన్ ఏమో వర్క్ చేస్తూ ఉంటారనమాట తర్వాత రోజు. సో, అప్పుడే తనకి ఎవరో కాల్ చేస్తారు. ఇంకా కాల్ చేసిన వెంటనే ఊజన్ ఏమో, నేను ఊజన్నే మాట్లాడుతున్నాను" అని చెప్పేసి, "నువ్వు ఎక్కడున్నావు?" అని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్లి ఎక్కడికి వెళ్తాడు అంటే సిమ్‌ద్యోక్ దగ్గరికి వెళ్తాడు. సిమ్‌ద్యోక్ ఏమో రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. ఇంకా సిమ్‌ద్యోక్ దగ్గరికి వెళ్ళంగానే, "ఏమైంది? ఇంత కంగారుగా వచ్చావు నువ్వు" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు సింధ్యోక్ అంటుంది, "నువ్వు నన్ను మిస్ అయ్యాను అని రాసావు కదా లెటర్‌లో అందుకే వచ్చేసాను" అని చెప్పేసి సింధ్యోక్ అంటుందనమాట. ఇద్దరు కూడా అలా బీచ్‌కి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సింధ్యోక్ ఏమంటుంది అంటే ఊజిన్‌తో, "నువ్వు నన్ను గట్టిగా పట్టుకుని నన్ను వదలొద్దు అని చెప్పు. మనిద్దరం కలిసి ఎక్కడికన్నా వెళ్ళిపోదాం అని చెప్పు" అని చెప్పేసి, "నువ్వలా చెప్పలేవు కదా!" అని చెప్పి, "చెప్పు ఊజిన్ చెప్పు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక తనలా ఏడ్చేస్తుందనమాట. అప్పుడు ఊజిన్ అడుగుతాడు అసలేమైంది అని చెప్పేసి. అప్పుడు సింధ్యోక్ అంటుంది, "ఎవరో వెల్తీ ఫ్యామిలీ వాళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటారంట" అని చెప్పేసి, "మా చెల్లిని అలాగే మా తమ్ముడిని కూడా అబ్రాడ్ పంపిస్తారంట. మా డ్యాడీకి కూడా మనీ ఇస్తారంట" అని చెప్పేసి, "నువ్వు నన్ను ఉండమని చెప్పు. ఇక్కడే ఉండిపోతాను నేను. ప్లీజ్ ఉండమని చెప్పు" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. కానీ ఊజన్ మాత్రం ఏం చెప్పడనమాట. ఏం మాట్లాడడు. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్ చూపిస్తారు. ఇంక అప్పుడు ఊజన్ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ వైఫ్ వస్తుందనమాట. వాళ్ళ వైఫ్ వచ్చేసి, "మీ డ్యాడీ నీ కోసం ఎప్పటినుండో చూస్తున్నారు. వెళ్ళండి" అని చెప్పేసి చెప్తుంది. ఇంక వెంటనే ఊజన్ కూడా వాళ్ళ డ్యాడీ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ డ్యాడీ ఏమో తిడుతూ ఉంటారనమాట ఊజన్‌ని. "అసలు ఆఫీస్ నుండి కాల్ చేశారు. ఆఫీస్ నుండి ఎళ్ళిపోయావంట కదా పరిగెత్తుకుంటూ. ఎక్కడికి వెళ్ళావు? వాళ్ళేమో నువ్వు ఇంటి దగ్గర ఉన్నావనుకుని ఇంటికి ఫోన్ చేశారు. కానీ ఇంటి దగ్గర కూడా లేవు నువ్వు. ఎక్కడికి వెళ్ళావు? ఏంటి అసలు అత్తమాట నువ్వు గ్యోంగ్సాంగ్‌కి వెళ్తున్నావు కదా! ఎందుకు వెళ్తున్నావు అక్కడికి? మళ్ళీ నీ బ్యాచ్ అందరిని కలిసి మళ్ళీ లిటరేచర్ అది అంటున్నావా ఏంటి?" అని చెప్పేసి అలా తిడుతూ ఉంటారు. అప్పుడు ఊజిన్ అంటాడు, "లేదు డ్యాడీ ఇంక నేను గ్యోంగ్సాంగ్‌కి వెళ్ళాల్సిన అవసరం కూడా రాదులే" అని చెప్పేసి, "గుడ్ నైట్ డ్యాడీ" అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంక వాళ్ళ డ్యాడీ ఏమో ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంక ఇదే టైంలో ఊజన్ ఏమో తన రూమ్‌లోకి వెళ్ళిపోయి ఇంకా ఏడుస్తూ ఉంటాడనమాట. అంటే సిమ్‌లోకి రాసిన లెటర్స్ అన్నీ చూసి బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు సింధ్యోకేమో ఆ రిచ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ సన్‌ని కలవడానికి వెళ్తుంది. అంటే పెళ్ళికొడుకుని చూడ్డానికి వెళ్తూ ఉంటుంది. ఇంకా తనతో ఇంకా ఆ అబ్బాయి ఏమో మాట్లాడుతూ ఉంటాడు గానీ, ఈ సింధ్యోక్ మాత్రం అసలేం మాట్లాడకుండా అలా డల్‌గా కూర్చుంటుంది. ఇంక ఇదే టైంలో ఊజిన్ వాళ్ళ డ్యాడీకి ఒక కొరియర్ వస్తుందనమాట. అంటే ఊజిన్‌కొస్తుంది ఆ కొరియర్. కానీ వాళ్ళ డ్యాడీకి తీసుకెళ్ళి ఇస్తారనమాట పని మనుషులు. ఏం చెప్తారు అంటే, సూజన్ పేరు మీద ఏదో కొరియర్ వచ్చింది అని చెప్పేసి పంపిస్తారనమాట. కిమ్ సూజన్ పేరు మీద. ఇంకప్పుడు వాళ్ళ డ్యాడీ ఏమో ఏంటి కిమ్ సూజనా? తనెవరు అని చెప్పేసి అది చూస్తూ ఉంటారు. ఇంక ఇదే టైంలో మనకేమో ఊజిన్‌ని చూపిస్తారు. ఊజన్ ఏమో వర్క్ చేస్తూ ఇంకా సింధ్యోక్ వాళ్ళ ఇంటికి వస్తారనమాట ఆ పెళ్ళికొడుకు కూడా. వచ్చిన తర్వాత నేను వెళ్తాను అని చెప్పేసి ఆ అబ్బాయి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే సింధ్యోక్ వాళ్ళ మదర్ అంటారు, "ఆ అబ్బాయి వెళ్తున్నాడు కదా! మెయిన్ రోడ్ దాకా నువ్వు వెళ్ళు" అని చెప్పేసి సింధ్యోక్ చెప్తారు. ఇంక సింధ్యోక్ కూడా వెళ్తూ ఉంటుంది. ఇంక దారిలో ఆ పెళ్ళికొడుకు ఏం చేస్తాడు అంటే సింధ్యోక్ చెయ్యి పట్టుకోబోతాడు. ఇంక వెంటనే సింధ్యోక్ ఏమో తన చెయ్యి తీసేసి నేనింకా రెడీగా లేను అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. "నన్ను క్షమించండి" అని చెప్పి అంటుంది. ఇంకప్పుడు ఆ పెళ్ళికొడుకు అంటాడు, "ఓకే. నేను అర్థం చేసుకోగలను" అని చెప్పేసి, "నేనింక వెళ్తాను. మీరిక్కడే ఉండండి" అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడే సింధ్యోకేమో ఊజిన్ వచ్చినట్టు, తన చెయ్యి పట్టుకున్నట్టు అలా ఊహించుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఊజిన్ లేకపోవడంతో మళ్ళీ బాధపడుతూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో ఊజిన్ ఏం చేస్తాడు అంటే, తన వర్క్ ఉన్నప్పుడేమో వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా రాత్రంతా ఏం చేస్తాడంటే లిటరేచర్స్ అవన్నీ రాస్తూ ఉంటాడనమాట. ఇంకా తన రూమ్‌కి వెళ్ళిపోయి డ్రింక్ తాగుతూ లిటరేచర్స్ అన్నీ రాస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ డ్యాడీ వస్తారనమాట. వాళ్ళ డ్యాడీ వచ్చేసి, "ఈ బుక్ ఏంటి? నీకు కొరియర్ వచ్చింది. ఏంటి సూజన్ అని పేరుతో నువ్వు ఇయన్నీ చేస్తే నాకు తెలీదనుకుంటున్నావా ఏంటి? నేను లిటరేచర్ రాయొద్దు అంటే రాత్రంతా కూర్చొని బుక్కులు రాస్తున్నావా నువ్వు? మళ్ళీ ప్రింటింగ్ కూడా ఇచ్చావా నువ్వు?" అని చెప్పేసి అలా తిడుతూ ఉంటారనమాట.
ఇంకా అసలు సూజన్ అనే పేరు ఎందుకు పెట్టావు అని చెప్పి అలా తిడుతూ ఉంటారు. ఇంక అప్పుడే ఊజన్‌కేమో ఇంకా చాలా కోపమొచ్చేసి ఇంక తను తట్టుకోలేక ఏం చెప్తాడు అంటే, "అవును నేనే రాసాను. ఎందుకంటే ఈ లిటరేచరే నాకు ఇంపార్టెంట్. లిటరేచర్ లేకపోతే నేను ఉండలేను" అని చెప్పేసి అయినా ఇప్పుడు ఉన్న యూత్ అందరూ కూడా మన కంట్రీకి ఫ్రీడమ్ తీసుకురావడానికి ఫైట్ చేస్తూ ఉన్నారు. కానీ నేను మాత్రం ఇక్కడ స్టూపిడ్ సిగ్నేచర్స్ అన్నీ పెడుతూ ఉన్నాను. అసలు ఏంటి నాకు కూడా ఫైటింగ్ చేయాలనే ఉంటుంది కదా! సో, నేను కూడా లిటరేచర్‌తో ఫైటింగ్ చేస్తున్నాను అని చెప్పేసి అలా తిడుతూ ఉంటారనమాట. అంటే గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఏమంటాడు అంటే ఊజన్, ఇది లేకపోతే అంటే లిటరేచర్ లేకపోతే నేను బ్రతకలేను. నన్ను బ్రతకమంటారా? చనిపోమంటారా? అని చెప్పేసి అడుగుతాడు. ఇలా అడగంగానే వాళ్ళ డ్యాడీ ఏమో "నువ్వు డ్రింక్ చేసున్నావు కదా!" అని చెప్పేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంక అప్పుడు ఊజన్ ఏమో నన్ను బ్రతకమంటారా? చనిపోమంటారా? అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్‌లో ఏంటి అంటే తర్వాత రోజు ఊజిన్ ఏమో ఇంకా రాస్తూ ఉంటాడు. అలాగే లిటరేచర్స్ అన్నీ కూడా రాస్తూ ఇంకా డ్రింక్ తాగుతూ ఉంటాడు. ఇంకా అదే టైంలో తనకి ఎవరో ఫోన్ చేస్తారనమాట. ఇంకా తను ఫోన్ లిఫ్ట్ చేస్తారు. కానీ అటునుండి ఎవరు మాట్లాడరు. అక్కడ ఎవరు ఫోన్ చేశారు అంటే సిమ్‌ద్యోక్ అనమాట. సిమ్‌ద్యోక్ ఫోన్ చేస్తుంది కానీ ఏం మాట్లాడదు. ఎందుకంటే తన వాయిస్ వినడానికే ఫోన్ చేస్తుందనమాట. ఇంకా తను హలో, హలో అని చెప్పి పెట్టేయబోతాడు. అప్పుడు సిమ్‌ద్యోక్ అని చెప్పి పిలుస్తాడనమాట. నువ్వేనా అని చెప్పి అంటాడు. ఇంక వెంటనే సిమ్‌ద్యోక్ ఏమో ఫోన్ పెట్టేస్తుంది. ఇంక పెట్టేసి ఇక తర్వాత రోజు ఊజన్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి ఊజన్ వాళ్ళ వైఫ్ వచ్చేసి ఏం చెప్తుంది అంటే, తన స్టడీ రూమ్ అంతా కూడా ఎంప్టీగా ఉంది. రాత్రంతా ఇంటికి రాలేదు. ఇంకా ఆఫీస్‌కి కూడా వెళ్ళలేదంట. ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు అని చెప్పేసి వాళ్ళ వైఫ్ చెప్తూ ఉంటుంది. ఇంక అప్పుడే వాళ్ళ డ్యాడీ ఏమో అసలు తినేం చేస్తున్నాడు అని చెప్పేసి తన రూమ్‌కి వెళ్తాడనమాట. ఇంక వెళ్లి అక్కడున్న డ్రింక్ బాటిల్స్, తను రాసిన లిటరేచర్స్ అన్నీ చూస్తాడు. ఇంక అప్పుడే తనకేం కనిపిస్తాయంటే సిమ్‌ద్యోక్ రాసిన లెటర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇంక అవన్నీ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదే టైంలో సిమ్‌ద్యోక్‌నేమో ఒక పెద్ద డైరెక్టర్ పిలిసి ఏం చెప్తారు అంటే, మిమ్మల్ని రికార్డింగ్ అంటే టెలివిజన్‌లో రికార్డింగ్ కోసం అని చెప్పేసి నేను బుక్ చేసుకోవడానికొచ్చాను. మీరు సైన్ చేయండి. నేను ₹600 ఇస్తాం మీకు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా సిమ్‌ద్యోక్ అంటుంది, మీకు కొంచెం ఎక్స్‌ట్రా మనీ ఇవ్వగలరేమో ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి సిగ్నేచర్ చేసి ఇంక అలా డల్‌గా వెళ్తూ ఉంటుందనమాట. ఇంక అప్పుడే తనకి ఊజిన్ కనిపిస్తాడు. ఇంక ఊజిన్ చూడంగానే తను షాక్ అయిపోతుంది. ఊజిన్ ఏం చేస్తాడు అంటే సిమ్‌ద్యోక్‌ని హగ్ చేసుకొని, "సిమ్‌ద్యోక్ నువ్వు నాతోనే ఉండు ఎక్కడికి వెళ్ళకు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. "నువ్వు నాతో వచ్చేయి నేను కూడా టోక్యోకి వెళ్ళిపోతున్నాను. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడే సిమ్‌ద్యోక్ కూడా ఏడుస్తూ ఉంటుందనమాట తనని హగ్ చేసుకొని. దాని తర్వాత ఊజిన్ అంటాడు, "మనిద్దరం కూడా టోక్యోకి వెళ్ళిపోయి అక్కడే హ్యాపీగా ఉందాం ఇవన్నీ వదిలేసి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు సిమ్‌ద్యోక్ అంటుంది, "నాకు ఇక్కడ కొన్ని పనులున్నాయి. అవి పూర్తి చేసుకొని వస్తాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక ఈ టైంలో ఊజన్ అంటాడు, "అవును నీకు మీ సిబ్లింగ్స్‌కి మనీ ఏమన్నా కావాలా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక సిమ్‌ద్యోక్ అంటుంది, "నాకు నీ దగ్గర నుండి మనీ వద్దు. నీ దగ్గర నుండి లవ్ మాత్రమే కావాలి" అని చెప్పేసి "నువ్వెళ్ళు" అని చెప్పి అంటుంది. ఇంక అప్పుడే ఊజన్ కూడా వెళ్ళిపోతాడనమాట. ఇంక ట్రైన్ ఎక్కేసి. ఇంక సిమ్‌ద్యోక్ కూడా "నేను వచ్చేస్తాను టోక్యోకి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక ఊజన్ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంక వెళ్ళంగానే తను రాసిన లిటరేచర్ బుక్స్ అన్నీ కూడా వాళ్ళ డ్యాడీ కాల్చేస్తూ ఉంటారనమాట. ఇంక అవి చూసి షాక్ అవుతారు. ఇంక వాళ్ళ డ్యాడీ ఏమో లోపలికి రా అని చెప్పేసి, "అసలు ఎవరి అమ్మాయి? ఎవరో పాట పాడుతూ ఉన్న అమ్మాయి, అందరి ముందు పాటలు పాడే అమ్మాయిని నువ్వలా ప్రేమిస్తావా ఏంటి?" అని చెప్పేసి అలా తిడుతూ ఉంటారు. ఇదంతా కామనేలే అని చెప్పి అయినా సరే తనింక మర్చిపో ఇంకెప్పుడు నువ్వు వెళ్ళకు వాళ్ళ ఊరు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంక అప్పుడు ఊజిన్ అంటాడు, "లేదు డ్యాడీ తను లేకుండా నేను ఉండలేను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు చెప్పినట్టే చేశాను. నువ్వు చెప్పావు అనే కదా డ్యాడీ నేను కూడా పెళ్లి కూడా చేసుకుంది. కానీ ఇప్పుడు మాత్రం నేను తను లేకుండా ఉండలేను. నేను వెళ్ళిపోతానింకా టోక్యోకి వెళ్ళిపోతాను. నేను మీ దగ్గర ఉండను అని చెప్పేసి అంటాడనమాట. ఇంక కోపంగా చెప్పేసి ఇంక బయటకొచ్చేస్తాడు. బయటకొచ్చేసి వాళ్ళ వైఫ్‌తో అంటాడు, "నేను నీకు సారీ తప్ప ఇంకేం చెప్పలేను. నువ్వు మాత్రం నన్నెప్పటికీ క్షమించకు" అని చెప్పేసి అలా బాధగా వెళ్ళిపోతూ ఉంటాడు. అదే టైంలో సింధ్యోక్ ఏం చేస్తుంది అంటే తన పెళ్లిని క్యాన్సెల్ చేసేసుకుందాము అని చెప్పేసి ఇంకా పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుందనమాట. అంటే ఊజిన్ గురించి చెప్తుంది. ఇంక తనంటాడు, "మరిప్పుడు మన ఎంగేజ్‌మెంట్ గురించి న్యూస్ పేపర్‌లో కూడా వేసేశారు. సో, నువ్వే పాపులర్ కాబట్టి నీకే ఎక్కువ బ్యాడ్ నేమ్ వస్తుంది. పర్లేదా?" అని చెప్పేసి ఆ పెళ్ళికొడుకు అంటూ ఉంటారు. ఇంక అప్పుడు సింధ్యోక్ అంటుంది, "పర్వాలేదు" అని చెప్పేసి, "నేను హ్యాండిల్ చేయగలను" అని చెప్పి అంటుంది. ఇంకా ఆ పెళ్ళికొడుకేమో సరే అయితే అని చెప్పేసి అంటాడనమాట. దాని తర్వాత సింధ్యోక్ ఏం చేస్తుందంటే వాళ్ళ పేరెంట్స్‌కి చెప్తుంది. ఇంకేం చెప్తుంది అంటే, "నేను టీవీ రికార్డింగ్‌కి ఒకటి ఒప్పుకున్నాను. సో, దానికి 600 వస్తాయి. సో, మనం మా చెల్లిని అంటే వాళ్ళ చెల్లిని ఇంకా జాయిన్ చేపిచ్చొచ్చు అబ్రాడ్‌లో. ఇంకా వాళ్ళ తమ్ముడిని కూడా నేను ఎలాగోలాగా ప్లాన్ చేస్తాను" అని చెప్పి వాళ్ళ పేరెంట్స్‌కి చెప్తుంది. ఇంకా వాళ్ళ డ్యాడీ కూడా ఏం మాట్లాడడనమాట అలా అనేటప్పటికి. ఇంక ఇదే టైంలో సింధ్యోక్‌ని అంటే టెలివిజన్ షోకి బుక్ చేసుకున్న డైరెక్టర్ ఉంటారు కదా! సో, ఆ డైరెక్టర్ వాళ్ళ ప్రెసిడెంట్‌తో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ప్రెసిడెంట్ అంటారు,
ఓహో! అయితే సిమ్‌డియోక్ అంత టాలెంటెడ్ అమ్మాయికి మనీ లేదా అని చెప్పేసి, సరే తను ఒకసారి నన్నొచ్చి కలవమను అని చెప్పేసి అంటారు. ఇంకా తర్వాత రోజే సిమ్‌డియోక్ ఏమో ఇంకా ప్రెసిడెంట్‌ని కలుస్తుందనమాట. ఆ ప్రెసిడెంట్ అంటారు, "మీ తమ్ముడు కూడా నీలాగే టాలెంటెడ్ అయ్యుంటాడు. నేను టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ఎప్పటికన్నా సరే. సో, నేను తనకు చదువుకి కావాల్సిన మనీ అంతా కూడా ఇస్తాను" అని చెప్పేసి అలా అంటారనమాట. ఇంకప్పుడు సిమ్‌డియోక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, చాలా థాంక్స్ అని చెప్పేసి ఇంక వెళ్తూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో ఊజింగ్ ఏం చేస్తుంటాడు అంటే, వాళ్ళ కంపెనీకి వెళ్ళి, ఆ కంపెనీ అందరిని కూడా ఎంప్లాయీస్‌తో చెప్తూ ఉంటారనమాట. కంపెనీ అందరిని అంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి మీరు. మా డ్యాడీ ఏదో ఒక ప్లానేస్తారు త్వరలో. అందాక మీరే చూసుకోవాలి జాగ్రత్తగా అని చెప్పేసి, ఇంక తనేం చేస్తాడు అంటే, వెళ్ళిపోయి అన్నీ సర్దేసుకొని అంటే బ్యాగ్‌లో సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఊజన్ ఏమో నైట్ వెళ్ళిపోతాడు. ఇంక తర్వాత రోజు పొద్దున్నే ఊజన్ వాళ్ళ వైఫ్ వచ్చేసి ఊజన్ రూమ్‌ని క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తను షెల్ఫ్‌లో చూస్తే అందులో ఆ హ్యాట్ కూడా ఉండదనమాట. ఇంక అప్పుడు వాళ్ళ వైఫ్‌కి అర్థమవుతుంది. ఇంక ఊజన్ వెళ్ళిపోయాడు అని చెప్పేసి. ఇంక ఇదే టైంలో మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే సిమ్‌డియోక్ వాళ్ళ తమ్ముడు చదువుకునే స్కూల్‌లో ఏంటంటే అందరూ కూడా సిమ్‌డియోక్ గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంటే ఆ ప్రెసిడెంట్ తనకి మనీ ఇస్తున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ప్రైవేట్ రిలేషన్‌షిప్ ఉంది అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకప్పుడు వాళ్ళ తమ్ముడికి చాలా కోపమొచ్చేసి, మా అక్క గురించి అలా మాట్లాడతారా అని చెప్పి వాళ్ళందరిని కొడతాడు. ఇంక కొట్టిన తర్వాత వెంటనే సింధ్యోక్ దగ్గరికి వెళ్లి, "నీకు ఆ ప్రెసిడెంట్‌కి రిలేషన్ ఏంటి? నా చదువుకి ఎందుకు తను మనీ ఇచ్చాడు?" అని చెప్పేసి అడుగుతాడు. అలా అడిగేటప్పటికి ఇంక సింధ్యోక్‌కి చాలా బాధ కలిగి, "మీరిద్దరూ అలా ఆలోచిస్తారా నా గురించి?" అని చెప్పి బయటకి వెళ్లి ఏడుస్తూ కూర్చుని ఉంటుందనమాట. ఇంక తర్వాత తను ఇంక చాలా పెర్ఫార్మన్స్ అనేవి ఉంటాయి కదా! సో, అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళందరూ కూడా, "నువ్వు క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్పేసి మేము నీకింక కాన్సెల్ చేసేసాము. నువ్వెక్కడా పాడడానికి వీల్లేదు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. ఇంక తనేమో చాలా బాధగా ఉంటుంది. ఇంక అందరూ కూడా తిన గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. తినకి మనీ అంటే అంతిష్టమా అని చెప్పేసి. ఇంక తన ఫోటోలు కూడా అందరూ పీకేస్తూ ఉంటారనమాట. తనేమో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంక అలాగా డల్‌గా కూర్చునుంటుంది. అలాగే ఒకరోజు పోలీసులొస్తారనమాట. జపనీస్ వాళ్ళ పోలీసులొచ్చేసి, "మిమ్మల్ని మా జనరల్ కలవాలంటున్నారు" అని చెప్పేసి ఇంక సమ్మనిస్తారు. ఇంక అప్పుడు సిండ్యోక్ అంటుంది, "నేను రాను. ఎందుకు తీసుకెళ్తున్నారో నన్ను రీజన్ చెప్పకుండా నేను రాను" అని చెప్పేసి అంటుంది. కానీ ఆ పోలీసులు మాత్రం లాక్కొని తీసుకెళ్ళిపోతారు తన్ని. తీసుకొని వెళ్లి జనరల్ దగ్గరికి చూపిస్తారనమాట. ఇంక జనరల్ ఏమంటాడు అంటే, "నేను నీ గురించి విన్నాను. నువ్వు జపాన్‌లో మ్యూజిక్ నేర్చుకొనొచ్చావంట కదా! సో, మా ట్రూప్‌లో నిన్ను పాటలు పాడడానికి పెడతాను. సో, కానీ నువ్వు మాత్రం ఆహ్" జనరల్ అంటాడు, "నేనెందుకు పిలిసాను అంటే నిన్ను, మా ట్రూప్‌లో నిన్ను పాటలు పాడిస్తాను" అని చెప్పేసి, ఇంక తన్ని పట్టుకుంటున్నాడనమాట. మొహం మీద అలా చేతులు వేసేటప్పటికి, ఇంక సింధ్యోక్ ఏం చేస్తుందంటే తన చెయ్యిని తోసేస్తుంది. ఇంక వెంటనే జనరల్ ఏం చేస్తాడు అంటే సింధ్యోక్‌ని కొడతాడనమాట. ఇంక సింధ్యోక్ ఏమో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తనంటాడు, "నువ్వు ఇప్పుడు వద్దు అన్నా సరే, మీ పేరెంట్స్ అందరూ కూడా కొరియాలోనే ఉన్నారు. ఒకవేళ నువ్వు జపాన్‌కి వెళ్ళిపోయినా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. అది గుర్తుపెట్టుకో" అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అలా అనేటప్పటికి ఇంక సింధ్యోక్‌కేమో పాపం బాగా బాధ కలుగుతూ ఉంటుంది. ఏడుస్తూ వెళ్తూ ఉంటుందనమాట. ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా ఇలాగ నాకు సింగర్‌గా ఇస్తున్నారు జపనీస్ వాళ్ళు అని చెప్పేసి అంటుంది. ఇంక అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అందరూ అంటారు, "ఓకే. నువ్వెళ్ళు మనకి మనీ ఒస్తాయి కదా!" అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉంటారు. కానీ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి మాత్రం లేదు. "నువ్వు కొరియన్‌వి. నువ్వు జపనీస్ వాళ్ళతో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టం లేదు" అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. ఇంక వాళ్ళ మదర్ మాత్రం అంటే సింధ్యోక్ వాళ్ళ మదర్ మాత్రం, "లేదు మనీ ఒస్తాయి కదా! వెళ్ళు" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంక అప్పుడే సింధ్యోక్ ఏం చేస్తుంది అంటే తినకుండా అక్కడ పెట్టేసి, నేను రేపు జపాన్‌కి వెళ్ళాలి కదా! అంటే ఓస్కాలో పార్టిసిపేట్ చేయడానికి టీవీ రికార్డింగ్‌కి. సో, అక్కడికి వెళ్తున్నాను నేను. రేపే బయలుదేరుతున్నాను అని చెప్పేసి ఇంక తను బయటికి వెళ్ళిపోతుంది. ఇంక వెళ్ళిపోయి అలా ఆలోచిస్తూ ఉంటుంది. తిరిగి వాళ్ళ చెల్లొస్తుంది. వాళ్ళ చెల్లొచ్చేసి, "అవును నేను కూడా రావాలి కదా! నువ్వు పెర్ఫార్మన్స్ చేయాలంటే. ఎందుకంటే నేను పియానో వాయించాలి. కానీ నువ్వెందుకు తొందరగా వెళ్ళిపోతానంటున్నావు" అని చెప్పేసి వాళ్ళ చెల్లి అడుగుతూ ఉంటుంది. అప్పుడు సింధ్యోక్ అంటుంది, "నేను ఒకళ్ళని కలవాలి అందుకే వెళ్తున్నాను" అని చెప్పేసి అంటుంది. అప్పుడే వాళ్ళ చెల్లంటుంది, "అవును మర్చిపోయాను. నేను నీకు ఒక లెటరొచ్చింది. అది ఇవ్వటం మర్చిపోయాను. నీ రూమ్‌లోనే పెట్టాను చూడు" అని చెప్పేసి అంటుందనమాట. ఇంక వెంటనే సింధ్యోక్ వెళ్లి ఆ లెటర్‌ని తీసుకొని చూస్తుందనమాట. ఆ లెటర్ ఎవరు పంపిస్తారు అంటే పూజన్ పంపిస్తాడు. ఇంక పూజన్ పంపించంగానే ఆ లెటర్ తీసి చదువుతూ ఉంటుంది. పూజన్ ఏం రాస్తాడు అంటే దానిలో, "నీ మీద ఉన్న రూమర్స్ అన్నిటిని కూడా నేను విన్నాను. కానీ నేనేం నమ్మలేదు. ఎందుకంటే నాకు నీ గురించి తెలుసు కదా!" అని చెప్పేసి, "నువ్వు తొందరగా వచ్చేయి. నాకు నిన్ను చూడాలనుంది" అని చెప్పి అలా రాస్తాడు. ఇంక వెంటనే సింధ్యోక్‌కేమో చాలా బాధ కలిగి ఏడ్చేస్తూ ఉంటుందనమాట ఆ లెటర్స్‌ని చూసి. ఇంకిదే టైంలో ఊజన్ ఏం చేస్తుంటాడంటే జపాన్‌లో తన ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే ఇదివరకు ఉండేవాడు కదా! ఆ రూమ్‌లోనే ఉంటూ ఉంటాడు.
ఇంకప్పుడే వాళ్ళ హౌస్ ఓనర్ వచ్చేసి, "మిమ్మల్ని చూడ్డానికి ఎవరో అమ్మాయి వచ్చింది" అని చెప్పేసి అంటారనమాట. ఇంకలా అనంగానే ఇంక ఊజన్ ఏం చేస్తాడు అంటే స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ అక్కడ ఎవరుంటారు అంటే వాళ్ళ వైఫ్ ఉంటుందనమాట. వాళ్ళ వైఫ్ ఏం చెప్తుంది అంటే, "మీ డ్యాడీకి ఒంట్లో బాగోలేదు. మీ డ్యాడీ ఏమీ తినట్లేదు మీరొచ్చేసినప్పటి నుండి. సో, మీరు రండి" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. "నేనిప్పటిదాకా మిమ్మల్ని ఏమీ అడగలేదు. డిమాండ్ కూడా చేయలేదు. ఇదే ఫస్ట్ అలాగే లాస్ట్ డిమాండ్. సో, తప్పకుండా రండి. ఎందుకంటే ఇప్పుడు మీరు రాకపోతే మీ డ్యాడీకి చాలా ఇబ్బందవుతుంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. కానీ ఊజన్ మాత్రం ఏం మాట్లాడడు. అప్పుడు తనంటుంది, "మీ డ్యాడీ చనిపోయిన తర్వాత వస్తారా ఆంటీ మీరు? ఇప్పుడు రావాల్సిందే మీరు" అని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. ఇంకా ఊజన్ ఏమో అదే ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత అలాగే డల్‌గా వెళ్ళి ఒక థియేటర్‌కి వెళ్తాడనమాట. ఇంకా అక్కడెవరుంటారు అంటే వీళ్ళ టీమ్‌లో పనిచేసిన వాళ్ళే ఆ థియేటర్‌ని రన్ చేస్తూ ఉంటారు. ఇంక వాళ్ళిద్దరూ కూడా వస్తారనమాట. ఇంక వాళ్ళిద్దరూ కూడా "ఊజన్ ఏంటి నువ్వు రాస్తున్నావా ఇంకా" అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. "నీ ప్లేస్ మాకివ్వచ్చు కదా" అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంక అప్పుడు ఊజన్ ఏమో ఏం మాట్లాడడు. "అవును ఇప్పుడు మాకు ప్రాక్టీస్‌కి టైం అయిపోయింది. ఇక్కడే కూర్చో" అని చెప్పేసి అంటారు. కానీ ఊజన్ అంటాడు, "లేదు నాకిప్పుడు పనుంది నేను వెళ్ళాలి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్‌కి ఏం చెప్తాడు అంటే, "తర్వాత నా ప్లేస్‌కి డిన్నర్‌కి రా నువ్వు మర్చిపోకు" అని చెప్పేసి అంటాడనమాట. ఇంక వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక ఊజన్ ఏమో వెళ్తూ ఉంటాడనమాట. ఇంక ఊజిన్ ఏమో అలా డల్‌గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడే తనకి సిమ్‌దోక్ కనిపిస్తుంది. సిమ్‌దోక్ కూడా తన బ్యాగ్ పట్టుకొని వచ్చేస్తుందనమాట. ఇంకప్పుడు సిమ్‌దోక్, ఊజిన్ ఇద్దరూ కలిసి ఒక ప్లేస్‌కి వెళ్లి కూర్చుంటారు. ఇంకప్పుడే సిమ్‌దోక్ అంటుంది, "నీకు రైటర్ గుర్తున్నారా? టకియో అరిష్మా. అప్పుడు నేనేమో తప్పుగా అనుకున్నాను తన్ని. కానీ తను చేసిన దాంట్లో ఏం తప్పు లేదు. అలా చనిపోవటంలో ఇద్దరు. ఎందుకంటే వాళ్ళకి రెస్ట్ కావాలనుకున్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య విడిగా ఉండటం కంటే ఇప్పుడు నాకు కూడా కొంచెం రెస్ట్ కావాలి" అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటుంది. కానీ నేను ఒకవేళ రెస్ట్ తీసుకున్నా సరే, మళ్ళీ నేను నిన్ను మిస్ అవుతానేమో అని చెప్పి నాకు బాధగా ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు ఊజిన్ అంటాడు, "నువ్వేం బాధపడకు. నువ్వేం నన్ను మిస్ అవ్వవు. ఎందుకంటే నాకు కూడా రెస్ట్ కావాలి. ఇద్దరం కలిసి రెస్ట్ తీసుకుందాము" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకలాగా వీళ్ళిద్దరూ కూడా బాగా ఏడుస్తూ ఉంటారు. ఇంక తర్వాత ఊజిన్ ఏమంటాడు అంటే, "మనం రేపు నీకు పెర్ఫార్మన్స్ ఉంది కదా! సో, అక్కడికి వెళ్దాము. ఇంక తర్వాత మనం రెస్ట్ తీసుకుందాము" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక తర్వాత ఆ రోజు నైటే ఊజిన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్‌ని డిన్నర్‌కి ఇన్వైట్ చేశాడు కదా! సో, తానొస్తాడనమాట. ఇంకా వచ్చేటప్పటికి ఆ రూమ్ అంతా ఖాళీగా ఉంటుంది. ఇంక అక్కడ ఒక లెటర్ ఉంటుందనమాట. "ఒక 5 డేస్ లోపు నువ్వేమో ఓస్కాకి రా" అని చెప్పేసి. ఓస్కాలోనే కదా అంటే సిమ్‌ది ఒక పెర్ఫార్మన్స్ ఉంటుంది. సో, అందుకని ఓస్కాకి రా అని చెప్పేసి అంటాడు. ఇంకప్పుడు వీళ్ళ ఫ్రెండ్ అనుకుంటాడు, "అదేంటి ఓస్కాకి రమ్మంటున్నాడు" అని చెప్పేసి, సరే అని చెప్పి వెళ్దాము అనుకుంటాడు. ఇంక ఇదే టైంలో ఊజిన్ అలాగే సిమ్‌ద్యోక్ ఇద్దరు కూడా ఓస్కాకి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బీచ్‌కి వెళ్ళి ఇంకా ఆడుకోవటం, అలాగే ఊజిన్ కూడా చాలా ప్లేస్ అనేవి రాస్తూ ఉంటాడనమాట. అన్నీ తన డైరీ అంతా కూడా రాస్తూ ఉంటాడు. ప్రతిరోజు ఏమైంది అని చెప్పేసి. ఇంకా సిమ్‌ద్యోక్ ఏమో తన డబ్బింగ్ అంటే రికార్డింగ్ చేసే టైం అనేది వచ్చేస్తుంది. ఇంకా వెళ్లి రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కూడా వావ్! చాలా బాగా పాడారు అని చెప్పేసి అందరూ అలా మెస్మరైజ్ అయిపోయి తను చూస్తూ ఉంటారు. ఇంకప్పుడే సింధ్యోక్ ఏమంటుంది అంటే, "నాకు ఇంకో పాట పాడాలనుంది. పాట పాడనిస్తారా?" అని చెప్పేసి అడుగుతుంది. ఇంక వాళ్ళందరూ కూడా, పాడు. ఏం పాట పాడుతున్నావు?" అని చెప్పేసి అడుగుతారనమాట. అప్పుడు సింధ్యోక్ అంటుంది, 'హిమ్న్ ఆఫ్ డెత్' అనే పాటను పాడుతున్నాను అని చెప్పేసి తను పాట పాడుతుంది. దాని తర్వాత సింధ్యోక్ వాళ్ళ చెల్లి ఏం చేస్తుందంటే, జోంగ్‌డోక్ ఏమో ఇంక వెళ్ళిపోతూ ఉంటుందనమాట. అంటే కొరియాకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే సింధ్యోక్ అంటుంది, "అవును మదర్ దగ్గర నా డ్రాయర్‌లో మనీ ఉన్నాయి. సో, అవి తీసుకెళ్ళి మదర్‌కివ్వు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు వాళ్ళ చెల్లంటుంది, "అదేంటి నువ్వే ఇవ్వచ్చు కదా! నన్నెందుకు ఇమ్మంటున్నావు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు సింధ్యోక్ అంటుంది, "ఎందుకంటే నువ్వు తొందరగా వెళ్తున్నావు కదా! సో, అమ్మకి కావాల్సొస్తాయి కదా! నువ్వివ్వు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ చెల్లి కూడా సరే అని చెప్పేసి, "నువ్వు కూడా తొందరగా వచ్చేయి" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు సింధ్యోక్ కూడా "నువ్వెళ్ళు" అని చెప్పేసి అంటుందనమాట. ఇంక వాళ్ళ చెల్లి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ సింధ్యోక్ పిలిచి బాయ్ అని చెప్పేసి అంటుందనమాట. గుడ్ బై అంటుంది. ఇంక వాళ్ళ చెల్లి కూడా బాయ్ నువ్వు కూడా తొందరగా వచ్చేయి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంక తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అంటే ఊజిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఓస్కాకొస్తాడు. ఇంకా ఓస్కాకొచ్చి తనుంటున్న ప్లేస్‌కే వస్తాడనమాట. ఇంక అక్కడ ఇంకా ఊజిన్ రాసిన నోవెల్స్ అన్నీ కూడా ఉంటాయి. అంటే ప్లేస్, స్క్రిప్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా అవన్నీ చూస్తాడనమాట. చూసి అదేంటి తన రైటింగ్స్ అన్నీ ఇక్కడే వదిలేసి తనెక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో ఊజిన్ అలాగే సింధ్యోక్ ఏం చేస్తారు అంటే ఒక షిప్ ఎక్కుతాకి వెళ్తూ ఉంటారనమాట. ఇంక అక్కడ మీ పేర్లేంటి అని చెప్పేసి ఈ షిప్‌లో ఉన్న గార్డ్స్ అడుగుతూ ఉంటారు. ఊజిన్ ఏమో నా పేరు కిమ్ సూజన్ అని చెప్పేసి అంటాడు. ఇంకా సింధ్యోక్ ఏమో నా పేరు యూన్ సూజన్ అని చెప్పేసి అంటుందనమాట. ఇంకా వీళ్ళిద్దరూ కూడా నవ్వుతూ వెళ్తూ ఉంటారు. ఇంక తర్వాత
ఇంకా సింధ్యోన్ ఏం చేస్తుంది అంటే సింధ్యోక్ అక్కడ నుంచుని అలా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఊజిన్ వచ్చేసి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు సింధ్యోక్ అంటుంది, నేను మా ఇంటి దగ్గర ఏమన్నా మర్చిపోయి వచ్చానా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు ఊజిన్ అంటాడు, ఏమన్నా మర్చిపోయావా అని చెప్పేసి అడుగుతాడు. ఇంకప్పుడు సింధ్యోక్ అంటుంది, లేదు నేను ఎంత ఆలోచించినా సరే నేనేమీ మర్చిపోలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇంకప్పుడే ఊజిన్ అడుగుతుంది, నువ్వేమన్నా మర్చిపోయావా అని చెప్పేసి. ఇంకప్పుడు ఊజిన్ అంటాడు, నేను కూడా ఏం మర్చిపోలేదు అని చెప్పేసి అంటాడు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ రూమ్ లోకి వెళ్తారు. ఇంకా వెళ్ళిన తర్వాత సింధ్యోక్ ఏమో మ్యూజిక్ ని ఆన్ చేస్తుంది. ఇంకా ఊజిన్ ఏం చేస్తుంటాడు అంటే లెటర్స్ రాస్తూ ఉంటాడు అనమాట. ఇంకా నోవెల్స్ అవన్నీ రాస్తూ ఉంటాడు. ఇంకా రాసి ఇంకా దాని మీద రాస్తాడనమాట, నా లగేజ్ అంతటిని కూడా మా ఇంటికి పంపించేయండి అని చెప్పి ఆ నోట్ రాస్తాడు. ఇంకా అప్పుడే సింధ్యోకి ఏమంటుంది అంటే, ఇంకొంచెం సేపు ఆగితే తెల్లారిపోతుంది, సన్ కూడా వచ్చేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఊజన్ అంటాడు, ఒక్క నిమిషం ఉండు అని చెప్పేసి తన లగేజ్ లోంచి తన క్యాప్ తీసుకొని తనకి పెడతాడనమాట. పెట్టేసిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా కిందకి వెళ్తారు. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా సింధ్యోకి ఏం చేస్తుంది అంటే తన షూస్ ని ఇప్పేస్తుంది. ఇంకా తన షూస్ విప్పేసిన వెంటనే ఊజన్ కూడా షూస్ విప్పేస్తాడు. ఇంకా అప్పుడు సింధ్యోక్ అడుగుతుంది, అవును నీకు ఆ రోజు గుర్తుందా, మనం అన్ని ఊర్లు వెళ్ళాము, ఇంకా లాస్ట్ డే పార్టీ చేసుకున్నాం కదా అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అప్పుడే ఉజిన్ అంటాడు, అవును నాకు గుర్తుంది, నువ్వు వేరే వాళ్ళతో డాన్స్ చేసావు కదా నాతో కాకుండా అని చెప్పేసి ఉజిన్ అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు సింధ్యోక్ అంటుంది, ఇప్పుడు నేను నీతో డాన్స్ వేస్తాను అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా డాన్స్ వేస్తూ ఉంటారు. ఇంకా డాన్స్ వేస్తూ వాళ్ళు జరిగినవి అన్ని కూడా గుర్తెచ్చుకుంటూ ఉంటారనమాట. అంటే ఊజిన్ ఏమో సింధ్యోక్ ని ఫస్ట్ టైం చూసినప్పుడు, ఇంకా అలాగే తన్నే చూస్తూ ఉండటం, ఇవన్నీ కూడా గుర్తెచ్చుకుంటూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళు కలిసినవి అవన్నీ గుర్తెచ్చుకుంటారు. తర్వాత ఊజిన్ ఏమో సింధ్యోక్ ని కిస్ చేస్తాడు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఒకరి చేయి ఒకరు పట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. ఇంకా అలా ఓషన్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఈ డ్రామా అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ ఈ డ్రామాలో మనకి లాస్ట్ లో మనకి రియల్ ఊజన్ ఉంటారు కదా, సో ఆ రైటర్ ఆయన రాసిన వర్డ్స్ ఇస్తారనమాట. నువ్వు నిజంగానే బ్రతుకుతున్నావా, లేదు నేను చనిపోయి అప్పుడు బ్రతుకుదాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన లాస్ట్ రాసిన పోయంలో రాస్తాడనమాట. ఇంకా ఆ డైలాగ్స్ అన్ని కూడా మనకి చూపిస్తారు. ఫ్రమ్ ద పోయం థియరీ ఆఫ్ డెత్ అండ్ లైఫ్ అని చూపిస్తారు. అండ్ ఈ డ్రామా అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ ఈ డ్రామా అయితే చాలా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అండ్ మీకు కూడా ఈ డ్రామా నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే మీరు నా ఎక్స్ప్లెనేషన్ లో ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.